ప్రియా, ఈ రోజు ఎంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా? నిజం చెప్పమంటావా? సరే.
ఆహా ఆహా గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా మీరు. చింతామణి, అది సరియే గాని ఎన్నడూ లేని విధముగా ఈ పూట ఇంత అందముగా ముస్తాబైనాడు. కొత్త బేరం ఒకటి తగిలితేను కూర్చున్నాను తెలిసిందా? ఏం మాటలు చింతామణి? అయినా ఇప్పుడు ఏమన్నారని అంత కోపం వచ్చింది? చూడు, అయినా ఎంత ముక్కు పట్టిన ముత్యమవే. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరు. ఎందుచేత? ఏ చండాలుడు చింతామణి, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవాలి. ఏదో హాస్యానికి అన్న మాటకు హాస్యమట హాస్యం. హాస్యములు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండి హాస్యమా చెప్పండి. పొరపాటు గాని అప్పారం ఎందుకు వచ్చాడు? మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూచినాను. వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కంట పడవలసి వచ్చునని పెరట గుమ్మం కడకు వచ్చేసరికి తోటలో తలుపు తెరుచుకొని బయటికి వచ్చినాడు. ఆ పాటలో నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాను. అంతటితో అతనికి అనుమానం రాకుండా కోడిగములాడుచూ కొంత దూరం వెంట వెళ్లి సాగరంటే మరీ వచ్చుకుని తెలిసినదా? ఏమండి, ఎలాగో కోడిగములాడుచూ కొంత దూరం వెంట వెళ్లి సాగరంపి మరీ వచ్చారుగా, మరి ఎందులో కీర్తించితే అప్పారావు గారు మీరే అడగలేకపోయారా? అడిగితే ఏం చెప్పాడు? మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పిన తర్వాత అప్పగించుకోవు కదా. నాకెందుకండి కోపం? అయినా నా ఏదైనా దోషం ఉండేది కదా. శబాష్, అది మాట. ఇప్పుడు చెప్పుచున్నాను. మేళమ కోసం వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మమున పోకుండా పెరటి దారిన పోటీ. అవునా కాదా? మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో ఒక బాల్యమిత్రుడకు పడి బహుకాల సమావేశము వలన పరమాదరము చేత కుశల ప్రశ్నలు వేయిచూ పోతుమి. అందుకని అడుగట్టుకు అవకాశము లేకపోయినది. సరే, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరేనా? ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అవును. అందరికై మా అమ్మ తండ్రి మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా అతను ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. పని చేశాడా? ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చంప మేడదికి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుడు కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారినట్టే సాగనింపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం విదేశమా వస్తు. చింతామణి, అవును, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నా పోనీ వెనడు నలుసంతబద్ధమాడదని నా నమ్మకం. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. అవును, సందేహం ఎందులకు? ఎవరి మాటయో ఏలా నేను మాత్రము నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరు లేరు వారవన జేక్షణ నిపురమందు, ఎందరు లేరు కళ్ళలం కందువ మాటల విటులగా దారుడు చేయించి కొల్లదోపుగా
పొగడ్తలకేమిలే మీ వద్ద కావాల్సినవి ఉన్నవి కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేలేదు. చింతామణి ఏమొకటి తేలున్నది. దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పెట్టెలు తోడను, చేతులు చేమరాకులు తోడను, హృదయము ముక్కులు ముక్కులు తోడను చేయుచుండును కాదు. ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో కాదు చింతామణి. చూడు ఒక్క మాట ఇప్పటికంతే కానీ అది 2-3 దినములలో తప్పక సానుకూల పడగలదు. చెబుతున్నాను నా మీద ఒట్టే పెట్టాలి మీరేక ఎకరేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు మరి 2 త్రోట్లు తగిలించారు సరిపెట్టారు. కాదు కాదు చింతామణి, ఇంతవరకు ఇదిగో అదిగో అని తిప్పిన తుంటని ఈ పూట తొంత చేయి చూపినాడు ప్రియా. అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటను నాశనయింతరు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల కానుకు తొట్టి చేసి చూపును. ఈ తొట్టి చేతులన్నీ తెచ్చి తమరు మా ఇంటికి తోరణం కూర్చుదురు. మాట శాంతముగా వినకుండా మండి పెడితే ఏది లాభము? చూడు నా మాట విని చిరాకుమా. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని విని నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది కాదు. అదే వేరొక అయితే చాలు మహాప్రభు చాలు.
ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇక ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. ఎంత మాత్రంగా చెప్తామని నిన్ను చూడకుండా నేను ఉండగలనా చెప్తాను. నీవు లేకుండా నేను బ్రతకగలనా చెప్తాను. నీవు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించకుండా చెప్తామని విడచితి బంధువర్గముల విడచితి బంధువర్గముల వీడికి ప్రాణములొగ్గు మిత్రులను విడచితి ఇల్లు వాకిలిగో వీడికి భార్యను చెప్పిగా
మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? అవును చెప్తామని, నీవు చెప్పినది కూడా వాస్తవం. కానీ ఏమి చేయమందు చిత్రము? ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుక్క ఎదురైనప్పుడు నేను మాత్రము ఏమి 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 చేయగలను చెప్తాను. ఒక్క మాట చెప్పు, నీకెప్పుడైనా రూటు చేసి నాకున్నంతలో నీకు దోసిల్లతో చిత్తము దోసిల్లతో చెప్పండి. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి కులసతి మేది సొంగులు పుస్తకం కూడగొని వచ్చి చింతామణి నీ
పలికినే అంత మాటలకు చెప్తాను, నీవు లేకుండా ఉండలేని చెప్తాను. ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లా సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చటది మేడగట్టించిన పోలి శక్తిని పారద్రోలినాను. ఇది కూడా వాస్తవం కదా. నిమిషంలోనా నన్నకు దాసి ఇచ్చిన ఆదిరిగిని సాగనంపినాను. నా కోసం కోరినా బంగారు కొండలు మీద తెచ్చి పెట్టి శక్తికి కొద్ది పెట్టినాను. అవునవును. కొత్త సరస్సులు జరిగి చిత్త కాట కుక్కలంబలే ఈ చుట్టూ గుమ్మరులు దగాల్చి నా నిమిత్తమై నా కోసమే కదా. నాకే లోబడి ఉన్నావు నిజముగాను, నీకు లోబడి ఉన్నాను నిజముగాను. నాకే
చింతామణి, చెప్పండి. నీవు నోటి చేసేటవని ఏ చండాలుడు అన్నాడు? అవును. మీ అమ్మ మాత్రము ఎన్నడైనా పల్లెత్తు మాట్లాడిందా? ఆ. ఏదో దినములు కొంచెము తారుమారైనప్పుడు ఇలాంటి గృహ ఛిద్రములు ఎంతటి వారికైనా ఉన్నదే కదా. కానిము దైవమందులకే కాబోలు ఈ పూట అతన్ని తారసల చేసినాడు. ఎవరండి మనకు తారసిలిన వారు? నేను ఇందాక తెలుపుకోగా నా మాట పూర్తి కానిచ్చినావు కాదు. ఆ తారసిన నటుడు చాలా అందగాడు, గొప్ప గుణవంతుడు కూడా. వీటన్నిటికి మించి మహా పండితుడు. పండితుడా? అతను ఎలా ఉంటాడు తెలుసా? ఎలా ఉంటాడు? పుట్టాలండి ఈ సంగీతం వినడానికి. వినలేని వాళ్ళు దురదృష్టవంతులు. అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అతడు నా బాల్య మిత్రుడు బిల్వమంగళమూర్తి. అనగా ఏటియావల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకొని కాపున ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీ అంత ఎత్తుగా ఉంటారు వారేనా? ఆయనే. ఆయనే. అవునవును, ఆయనే. అనుమానం కూడా ఎప్పుడో ఏమిటో. ఏమండి, ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమును కాబోలు గాంచుకుంది. వారు చాలా భాగ్యవంతులని మన ఊళ్ళోనే ఎవరో అంటుంటే విన్నాను. ఏ పాటి స్థితి ఉన్నదంటారు? నాకు తెలియకడ కూర్చున్నాను చింతామణి. అతనికి ఎంత ఉంటే మనకెందుకు చెప్పు. పోనీలే, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. సరే, అడిగావు కాబట్టి చెప్తున్నా. అయినా మీ అమ్మకి నీకు నన్ను చూస్తే ఎప్పుడు డబ్బుగాలే, మరి ఏ బాధ ఉండదు. అవునా? అలా దొరికాను మీకు నేను. మిమ్మల్ని చూస్తే డబ్బే కాదండి, అప్పుడప్పుడు డబ్బు వదిలేసి సంగీతం పాడించుకోవాలని కోరిక కూడా ఉంది. అడిగాను కాబట్టి చెబుతున్నాను. చూడు, 40 లక్షల వరకు ఉండవచ్చునని నా అభిప్రాయం. తరువాత విను. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులము. ఆ దినములను అతడే నేను, నేనే అతడు. ఇప్పుడు నీవు నేను ఎలా అలా చింతామణి, ఈ రోజు ఎందుకో గానీ చాలా ముద్దు వచ్చేస్తున్నాను తెలుసు. ముద్దే మనసు ఆపుకోలేకపోతున్నాను, పిచ్చెక్కిపోతుంది. అవును చింతామణి, ఈ సమయాన్ని నేను వృధా చేసుకున్నాను. చూడు ప్రియా, ఈ చల్లని గాలిలో, ఈ చక్కని తోటలో నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలిసి పరవశమే. ఆహా
భగవంతుడు ఆ భగవంతుడు నన్ను ఇందుకోసమే పుట్టించాడు. పాడుకోవడానికి. చెప్తాను. నిన్ను చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? పరవశమే నడయాడగలిగిన ఒక్క మాట మాట్లాడినా ఒక్క మాట
ప్రాణమండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవటట్లు సంభవించను. ఎట్లు సంభవించిన ఏమున్నది, అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మీరు అయ్యా చింతామణి, నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం చేశానో ఏం చేస్తానో నీకు తెలియదా? చదువు చాలించగాని మొదటిసారి నిన్ను చూశాను, తొలి చూపులోనే వలచాను, మనసు పట్టాను, ప్రేమించాను, అంతే. సర్వము విడిచిపెట్టి మీ సానివాడలో ప్రవేశించాను. అందువల్ల నా సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరిని ఒకరు మర్చిపోయేంత వరకు వచ్చినాము. వాసుదేవమూర్తి గారు సంవత్సరం క్రిందట వ్యాపారం అంతయు అతని వశము చేసినారట. ఈ మధ్య నాకు అతడే జ్ఞప్తికి వచ్చి ఉండేనా? ఏం చేసేవారు? బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చుందినా. అతడు ఎంత మంచివాడో తెలుసా చింతామణి? నేనేమడిగినా కాదనడు, లేదనడు. అవును, ఎంత ప్రీతిగా మాట్లాడని చెప్పుదును. నా కష్ట సుఖాలన్నీ అడిగినాడు, చెప్పినాడు. అంతేకాదు, ఇంటికి తీసుకుని పోయి భోజనము చేసే వరకు విడిచిన వాడు కాదు. చాలా మంచివాడండి. అయితే బదులు మాట కదా, వెంటనే తలపెట్టుడు భావ్యము కాదని తలచి రేపు వచ్చేదని చెప్పి చక్కగా వచ్చి. ఇది మంచి అవకాశం. ఎలాగూ రేపు వచ్చేదని చెప్పి వచ్చారు కావున ఇతనిని వినియోగించి అతనిని ఇచ్చడికి రప్పించవలను. ఏమిటో సామాన్యంగా ఒప్పుకోడు, ఏదో మాయ చేసి పంపించాలి. ఏం చేయాలి చెప్పమా? ఇక్కడే ఉన్నావా? ఉన్నానండి. తను మాత్రమే ఉంది, మనసు ఎక్కడో సంచరిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. నీ చుట్టే సంచరిస్తుంది. అర్థమేమిటో? ఏమిటి? నా మనసులో ఒక చిన్న మాట వింటారా? చిన్న మాట, ఒక చిన్న మాట, ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? అదేలా సాధ్యపడుతుంది? ఏమిటండి నోరు గుడ్డి చెంబులో వెళ్ళబెట్టారు? నా నీతికి మాత్రం భంగము రానియను. ఆ సందేహంలో కన్నడు రావు. ఇంకేమిటి మీ సందేహం? ఎందుకనగా అతనిని రప్పించుట 60 ఏళ్ల కార్యము కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా? విశ్వామిత్ర మహర్షి కంటేనా? బహునీతిమంతుడు విప్రనారాయణుడి కంటేనా? చింతామణి స్త్రీ పరాన్ముఖుడు ఋష్య శృంగుని కంటేనా? ఎందుకండి లక్షల బేదములు ఇంతులు తారసిల్లు వరకే మగవారు, ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రమంతలేసి సానంతములాడి మాటలు ఇంతులు తారసిల్లు వరకే కామిని మడి కాంత దుగంచలాగి కలికాల గమించిన కాటి చింతామణి, నీవు చెప్పినది వాస్తవమే కావచ్చును కానీ చూడు, చెప్పండి, అతని భార్య ఎలా ఉంటుందో తెలుసా? సాక్షాత్తు భూలోక రంభవలే ఉంటుంది. తెలిసినదా? ఏమనుకుంటేవో ఏమో. ఏమి చెప్తిరి? ఆయన భార్య భూలోక రంభ. అవును. సరే, ఒప్పుకుంటాం. ఆయన భార్య రంభే. అవును. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం?
ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం పిల్లలు కూడా ఉంటారు, ఇంటికి వెళ్ళయ్యా అంటే ఏనాడైనా వెళ్ళేదండి. ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం చనివారిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పలేదు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరి కొమ్మ, అట్టి భోగిని విడిచి నీవు ఎన్ని కొంపలు తెచ్చి గడ్డి తిని ఇలా చేయవలసి వచ్చింది. ఈ మాట మొదట్లో చెప్పుకుంటే ఇలా చేసేవాడినా శ్రీరంగనీతుడు. ఇప్పుడే చెప్పమంది ఈ మాట మీకు. అవసరం తీరిపోయింది కాబట్టి అయినా చింతామణి చెప్పండి. నీ మాట నీదే గాని ఎవరి మాట వినవు కదా. ఎవరు బదులు చెప్పగలరు? చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతని అనుకున్న 40 లక్షలలో సగం మీది సగం నాది. ఇది మా అమ్మ చెప్పమల్లా నేను చెప్తున్నా. ఈ దెబ్బతో మన దశ తిరిగిపోతుంది. మామూలు కదా, ఆల్రెడీ తిరిగింది. ఇంకేంది తెలియట్లేదా? చింతామణి తెలియట్లేదా చెప్పు. దశ తిరగల తెలిసింది, తిరిగింది కదా. దశ తిరిగిందని చెప్పు. ఆ దశ తిప్పిన రాణివి నీవే రాణి. చింతామణి ఎంత పొరపాటు మాట అన్నావో తెలిసినదా? నీవే అన్ని నీవే అంటావు, మళ్ళీ అబద్ధాలు ఆడేస్తావు. ఆమె ఆడవారంతా అంతే. ఏమిటది మరేమన్నావు? సగము నీది సగము నాదా? అది అబద్ధమా? చింతామణి నిజమే అన్నా. మన తనువులు వేరైనా మన మనసులు ఎప్పుడు ఒక్కటే. అవును, నువ్వు మేడం నాగేశ్వరరావు, నేను జయసుధా. నీవు నేను వేరు కాదు చింతామణి. నేను గానము, నీవు ప్రాణం. నేను శృతి, నేను డోలు, సన్నాయి. అది మన కలయిక. నీవు హార్మోనియం, నేను డోలకు. అది కూడా బాగుంది చింతామణి. అది సరే గాని చింతామణి, విషయ పరిజ్ఞానం ఉన్న మహానుభావులందరూ ఆశీనులై వేచి ఉన్నారు. అవునండి. అందుచేత వారి ఆనందము నిమిత్తమై నేను పాడాలి, నేను ఆడాలి. అవును, అందరూ పరవశించాలి. బొండాడ గ్రామం పులకితం అవ్వాలి. అవును, సరేనా? సరే సరే కానీ
చరణ కింకులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగంబురోగగా నీల కచభర విలాస బంధుర తనూనతిక చంచలించిపోగా ఆడవే మయూరి వజ్రాలను కొసల చెరువు తగ్గించగా దేవి దుఃఖితమతయ్యై రోజించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథగణము కనిపించగా ప్రమథరాధకమృతమరుత్వని విడిపించగా కమలలోన కనుగమలలోన అధరములోన వదనములోన కనుగమలలోన కనుగమలలోన అధరములోన వదనములోన కలసీమలోన కలసీమలోన